హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లక్ష్మీ గణపతులను కలిపి ఎందుకు పూజించాలి అన్న విషయం తెలుసుకుందాం. ఒకనాడు లక్ష్మీ అమ్మవారు శ్రీహరితో మాట్లాడుతూ సమస్త లోకాలన్నింటిలోనూ తానే పూజ్యురాలని పలుకగా శ్రీహరి లక్ష్మీ అమ్మవారు గర్వపడడం చూసి అమ్మవారిని నొప్పించకుండా, అవును, సమస్త లోకాలలో అందరూ నీ యొక్క కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కానీ ఒక స్త్రీ సంతానాన్ని పొందిన తర్వాతనే పరిపూర్ణురాలు అవుతుందని చెప్పగా లక్ష్మీదేవి ఎంతో బాధపడుతుంది. తన యొక్క బాధను చెప్పుకోవటానికి కైలాసంలో ఉన్న పార్వతీ అమ్మవారి దగ్గరికి వెళ్ళగా ఆ సమయంలో పార్వతీదేవి తన యొక్క కుమారులైనటువంటి గణేశుడు, కుమారస్వాములతో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీ అమ్మవారు పార్వతీదేవితో, నీ కుమారులలో ఒక కుమారుని నాకు ఇవ్వచ్చు కదా, నేను వారిని ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను అని చెప్పాను. నీవు ఎక్కడా స్థిరముగా ఉండవు కదా, నిన్ను నమ్మి ఏ విధంగా నా పుత్రుని నీకు ఇచ్చేది అని పార్వతీ అమ్మవారు పలుకగా, అయినను లక్ష్మీదేవి యొక్క బాధను అర్థం చేసుకుని పార్వతీ అమ్మవారు తన కుమారుడైనటువంటి గణేశుని లక్ష్మీదేవికి దత్తత ఇస్తుంది. ఆ సమయంలో అమితానందంతో లక్ష్మీదేవి గణేశుని తన హక్కును చేర్చుకుంటుంది. అంతేకాక తన యొక్క సర్వ సంపదలను, సిరి సంపదలను మరియు శక్తులను గణేశునికే ఇస్తుంది. మరియు ఇక మీదట నా యొక్క కటాక్షం పొందాలి అనుకున్నవారు గణేశునే మొదట పూజ చేసి తర్వాత నన్ను పూజించిన వారికి సమస్త సిరి సంపదలు లభిస్తాయని అమ్మవారే చెప్పటం విశేషం. స్వస్తి. శ్రీ మాత్రే నమః.